హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మా టిఫిన్ పెసరట్టు. మార్నింగే ఈరోజు టిఫిన్ బ్రేక్‌ఫాస్ట్‌గా పెసరట్టు వేసుకున్నాము. ముందు రోజు రాత్రి నానబెట్టేసానండి. ఇలా పెసలు తీసుకున్నాము. కొంతమంది ముక్క అంటే మధ్యకి కట్ చేసినయి నానబెట్టుకుంటారు. మేము ఇలాగా పెసలే తీసుకున్నాము. నానబెట్టుకున్నాము. ఉదయానికల్లా చక్కగా వాటిలి పై పొట్టన్నది చూసుకుంటాము నానిందా లేదా అని. దీనికైతే తొక్క తీయవసరం లేదంటే మినపప్పు అయితే మనము పొట్టు తీస్తాము. ఈ పెసలైతే మాత్రం అలాగే ఆ పొట్టుతోనే మిక్సీ చేసేసుకోవచ్చు. ఇలాగా నానబెట్టింది వాటరంతా వంపేసి ఇలా మిక్సీ జార్‌లో వేసుకున్నాను. వీటిల్లో జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే చిన్న అల్లం ముక్క ఈ 3 కలిపి ఆహ్, మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్నది ఆహ్, చక్కగా కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకొని, బాగా కలుపుకొని, చక్కగా ఆహ్, ఇలాగా పెనం పెట్టుకొని దానికేంటంటే మీ అందరికీ తెలిసే ఉంటది ఈ టిప్పు. ఉల్లిపాయ మనము ఆల్రెడీ అట్టలో వేయడానికి ఉల్లిపాయ కట్ చేశాను కదా! పై తొడుముతోని ఆ అట్టల రేకు ఏదైతే ఉందో దాన్ని శుభ్రంగా దాంతో అలా ఒకసారి అలా పామితే ఇంక అడుగున నూనె వేసే పనుండదండి. నాన్ స్టిక్‌లాగా చక్కగా అట్టు వేయగానే అంటుకోకుండా చాలా వస్తదనమాట. సో, ఇలాగా ఆ ఉల్లిపాయ దీంతో పామి ఇలా అట్టేస్తే చక్కగా పెనానికి అట్టల రేకుకి అంటుకోకుండా నీట్‌గా వస్తదనమాట. ఇలా అట్టు వేసుకొని పైన ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని ఒక్క నిమిషం ఆహ్, నూనె మన ఇష్టమండి. నూనె లైట్‌గా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఎలా వాడుకుంటే అలా వాడుకుంటాము. సో, అలా చుట్టూ కూడా ఆయిల్ వేసుకొని బాగా కాలిన తర్వాత పక్కకు తిప్పాలి కొంచెం. ఎందుకంటే పెసరట్టు ఆహ్, కొంచెం మెత్తగా ఉండడం వల్ల ఉడకలేనట్టు ఉంటది. సో, ఒక పక్క తిప్పి జస్ట్ 1 మినిట్ ఉంచి తీసేయడమేనండి. సో, ఇలా పెసరట్టు, కొబ్బరి చట్నీతో కాంబినేషన్ ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండి ఇది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సునీత గారి సంధి క్రియేటర్స్. థాంక్ యూ.